ఎవరికన్నా అడిగితే చేయి చూపండి అంటారు. కొంతమంది చేయి కాదు చిలుక అంటారు. ఇంకొంతమంది ఇది కాదు హోమం చేయాలి, నీకు ఇట్లుంది, నీకు గ్రహ బలం ఇట్లుంది, నీకు పితృదోషం ఉంది, కుజ దోషం ఉంది, ఇట్లాంటివి చెప్తుంటారు. సో ఇవన్నీ ఒక్కొక్కరు ఒక వేరియేషన్లో వస్తారు కదా, ఎందుకు అట్లా వస్తారు? ఎందుకనంటే మనలో ఉండేటువంటి భయాన్ని, బలహీనతని, మూడవది వ్యతిరేక భావం. 3 భావాలు ఉంటాయి మనలో. ఓకే. ప్రతి మనిషికి భయం, నా జీవితం ఏమైపోతుందో, నాకు ఏది జరుగుతుందో అనేటువంటి ఒక భయం. బలహీనత ఏమిటంటే మనం ఇతరులతోటి పోల్చుకునో, లేకపోతే నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి కోరిక. ఈ మనస్సు కోరుతూ ఉంటది, నాకు కావాలనుకున్నప్పుడు ఎలాగా, అది బలహీనత. ఇంకోటి వ్యతిరేక భావము, అంటే మనకి ఏదైతే నచ్చదో దాని మీద మనం వ్యతిరేక భావం పెట్టుకుంటాం. మీకు నచ్చలేదనుకోండి ఒక ప్రదేశం, బాగోదంటాం. ఒక మనిషి నచ్చడానికి వాడు అంతే అంటాం మనం, వ్యతిరేక భావం. ఈ మూడిటిని క్యాష్ చేసుకోవటానికి కొంతమంది బయలుదేరతారు.